ఇవాళ బీజేపీ మూడో జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. ఇక ఇప్పటి వరకు 53 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ జనసేన పొత్తును దృష్టిలో పెట్టుకుని మరిన్ని పెండింగ్ పెట్టింది. ఇక ఈ నేపథ్యంలో ఇవాళ 40 నుండి 45 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. రైట్, ఇదే విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి స్వప్న ఫోన్ లైన్ లో ఉన్నారు. స్వప్న, ఇవాళ బీజేపీ మూడో జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది. దీనిపై మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? ఇవాళ బీజేపీ మూడో జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. ఇక ఇప్పటి వరకైతే 53 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ తర్వాత జనసేన పొత్తును దృష్టిలో పెట్టుకుని మరికొన్ని పెండింగ్ పెట్టింది. ఈ నేపథ్యంలో ఇవాళ 40 నుండి 45 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. రైట్, ఇక ఇదే విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి స్వప్న ఫోన్ లైన్ లో ఉన్నారు. స్వప్న, రైట్, ఇవాళ బీజేపీ మూడో జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. ఇక ఇప్పటి వరకైతే 53 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ ఇక జనసేన పొత్తును దృష్టిలో పెట్టుకుని మరికొన్ని పెండింగ్ పెట్టింది. ఇక ఇదే విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి స్వప్న ఫోన్ లైన్ లో ఉన్నారు. స్వప్న, స్వాతి, మొత్తానికైతే బీజేపీకి సంబంధించి మూడో లిస్ట్ అయితే రెడీ అయిపోయింది. నిన్న సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ తర్వాత ఏ క్షణంలోనైనా లిస్ట్ ఉండొచ్చు అనుకున్నారు. ముందైతే మనకు మిడ్ నైట్ ఏదో ఒక టైంలో లిస్ట్ వస్తుందని భావించిన ఈ రోజు లిస్ట్ వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. నిన్న సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీలోనే ఎవరు ఏంటి అభ్యర్థులు అనే దానికి సంబంధించి లిస్ట్ ఫైనల్ చేయడం జరిగింది. ఎందుకంటే కొంతమంది ఎవరైతే నియోజకవర్గాలకు సంబంధించి కాస్త ఇబ్బందిగా ఉంది, అక్కడ ఇద్దరు అలా పోటీలో ఉన్నారన్న చోట ఆల్రెడీ వాళ్ళకు ఫోన్లు చేసి చెప్తున్నారు. ఇటు కిషన్ రెడ్డి కానీ, అది లక్ష్మణ్ కానీ, లేదా అక్కడ నియోజకవర్గంలో కీలకంగా ఉన్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఆల్రెడీ అభ్యర్థులకు మీరే అభ్యర్థులు, మీరు ఫీల్డ్ లోకి వెళ్ళండి అని చెప్పేసి ఆల్రెడీ ఫోన్ లో అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇక ఫైనల్ లిస్ట్ కి సంబంధించి ఇప్పటికైతే అభ్యర్థులకు నాయకులకు తెలుసు, కానీ అఫీషియల్ గా విడుదల చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం ఉంది. ముఖ్యంగా ఈ రోజు సాయంత్రం ముందైతే మార్నింగ్ వస్తుంది అనుకున్నారు, కానీ ఇప్పుడైతే సాయంత్రం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే 35 నుంచి 40 అనుకుంటున్నాం. మనం మొదటి లిస్ట్ లో చూసుకుంటే 52 నియోజకవర్గాల్లో కూడా బీసీ సామాజిక వర్గానికి పెద్దపీట వేశారు. అండ్ బీసీకి సంబంధించి ఆ తర్వాత మనం చూసుకున్న ఇటు ఓసీ కానీ, ఎస్సీ ఎస్టీ అంటే సామాజిక సమీకరణని చాలా కీలకంగా భావించింది బీజేపీ. అదేవిధంగా అమిత్ షా కూడా బీసీకి సంబంధించినటువంటి నాయకుడే ముఖ్యమంత్రిగా ఉంటాడు ఒకవేళ మేము అధికారంలోకి వస్తే అనేటువంటి అనౌన్స్మెంట్ ఇచ్చారు. కాబట్టి అదేవిధంగా సెకండ్ లో ఒకే పేరు జితేందర్ రెడ్డి కొడుకు పేరు ఇవ్వడం అనేది అది చాలా కలకలం రేపిందని చెప్పొచ్చు. ఒక్క వ్యక్తి గురించి అక్కడ లిస్ట్ విడుదల చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఒక 2-3 రోజులు ఆగితే థర్డ్ లిస్ట్ వస్తుంది కదా అనుకున్నారు. కానీ జితేందర్ రెడ్డి ఫోర్స్ వల్లనో లేదా అక్కడ మహబూబ్ నగర్ లో ఉన్నటువంటి ఈక్వేషన్ కారణంగానో లిస్ట్ అయితే విడుదల చేశారు. ఇక థర్డ్ సంబంధించి ఈ రోజు ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ 35 నుంచి 40కి సంబంధించి మిగతా ఎవరైతే అభ్యర్థులు ఉన్నారు అనుకుంటున్నారు, బీజేపీకి సంబంధించిన వాళ్ళే ఎక్కువగా ఉన్నారు మిగతా పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు. కానీ కొన్ని చోట్ల అంటే ఇప్పుడు మనం ఉప్పల్ చూసుకున్నాము, అదేవిధంగా ఆదిలాబాద్ బోర్డుకి సంబంధించి కానీ లేదా ఇంకా కొన్ని చోట్ల మాతో ఆల్రెడీ కొంతమంది ముఖ్య నాయకులు మాట్లాడుతున్నారని మొన్న కిషన్ రెడ్డి చెప్పాడు. కాబట్టి
దానికి సంబంధించినటువంటి మిగతా వాటి కాస్త పెండింగ్ లో ఉండే అవకాశం ఉంది. లేదా ఆ టైంలో బీ ఫామ్ ఇచ్చేటువంటి టైంలో చూసుకోవచ్చు డైరెక్ట్ గా అనుకుంటున్నారు. ఏదైనా ఇంకొక లిస్టు కూడా ఉంటుందని చెప్పేసి ప్రస్తుతం అయితే చెప్తున్నారు. ఇక మూడో లిస్టు వస్తే మనకు అక్కడ ఏం జరుగుతుంది, ఒకవేళ ఎవరైనా అభ్యర్థులు లేదు మా పేరుకి సంబంధించి కళ్ళల మీదనే చేస్తారు. ఎందుకంటే అప్పుడు మనం చూస్తున్నాం జనగామ నుంచి చాలా మంది అభ్యర్థులు అభ్యర్థిత్వాన్ని తప్పు చూపుతూ అక్కడికి వచ్చి ధర్నాలు కూడా చేశారు. కాబట్టి షెర్లింగపల్లి కూడా చూసాము. సో అలాంటిది ఏమైనా జరుగుతుందా, లేని క్రమంలో ఓకే అనుకుంటే మాత్రం ఈ రోజు మూడో లిస్ట్ చూసిన తర్వాత బీజేపీకి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. స్వాతి, For the details. Thank you, Swapna.